జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూములన్నీ లాగేసుకుంటారని చెబితే నమ్మి మనకు ఓట్లేసిన ఇదే ప్రజలు జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయలు 5 ఏళ్లలో అప్పు చేసేశారు, శ్రీలంక సోమాలియాకు చాలా దగ్గరగా ఉన్నామని చెప్తే నమ్మి ఓట్లేసిన ఇదే ప్రజలు ఇప్పుడు మళ్ళీ అలాంటి అవాస్తవాల్ని చెప్తే ఎందుకు నమ్మరు అన్నది తెలుగుదేశం పార్టీ ధీమాలాగా కనిపిస్తోంది. ఒకవైపు విశాఖపట్నాన్ని పప్పు బెల్లాల కంటే దారుణంగా 99 పైసలకే వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పగిస్తూ మళ్ళీ వాటిని ప్రశ్నిస్తే అవాస్తవాల రూపంలో నారా లోకేష్ గారే స్వయంగా ప్రతిపక్షం మీద దాడికి పూనుకోవడమే ఇప్పుడు చాలా గమ్మత్తుగా కనిపిస్తోంది. విశాఖపట్నానికి సంబంధించి భూముల వ్యవహారంలో ఎవరు ఆరోపణలు చేసినా ఏ మంత్రి స్పందించరు. మొట్టమొదట నారా లోకేష్ గారే చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉన్నారు. ఎందుకు నారా లోకేష్ గారు ఇలా తీవ్రంగా స్పందిస్తున్నారు అన్నదానిపైన కూడా ఒక పెద్ద చర్చ ఉంది. విశాఖపట్నంలో ఇలా 99 పైసలకే వేల కోట్ల రూపాయల విలువైన భూములన్నీ అప్పగించడమే నారా లోకేష్ గారే ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఈ 99 పైసల స్కీమ్ లో తనకు భారీగా లబ్ధి ఉండడం వల్లే నారా లోకేష్ గారు ఎవరైనా ప్రశ్నిస్తే వెంటనే ఉలిక్కి పడి వచ్చి కౌంటర్లు ఇస్తూ ఉంటారు. ఆ కౌంటర్లు కూడా నిజాలతో కాకుండా అవాస్తవాలతో ఇప్పటికీ కూడా ప్రజల్ని మభ్యపెట్టేలాగా కొద్దిగా పేరున్న కంపెనీల మాటను దాక్కొని మరి నారా లోకేష్ గారు ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తోంది. నారా లోకేష్ గారి నాయకత్వంలో విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని కొన్ని సంస్థలకు 99 పైసలకే ఇవ్వడాన్ని ఇప్పటికే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి గారు ఏకంగా హైకోర్టులో దీన్ని సవాల్ చేశారు. దీనిపైన నారా లోకేష్ గారు మళ్ళీ ఒక అవాస్తవాలతో దాడి చేసే ప్రయత్నం చేశారు. ఎంపీ గురుమూర్తి గారు ఎక్కడా కూడా అదానీ డేటా సెంటర్ కు, అదే తెలుగుదేశం పార్టీ చెప్పి గూగుల్ డేటా సెంటర్ కి భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకించలేదు. ఆయన కేవలం రియల్ ఎస్టేట్ సంస్థలకి, ఎలాంటి ఉపాధి శాశ్వతంగా కల్పించే సామర్థ్యం లేని సంస్థలకి కేవలం 99 పైసలకే ఎకరా చొప్పున, కొన్ని సంస్థలకు మొత్తం భూమి 99 పైసలకే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్తే నారా లోకేష్ గారు వెంటనే గూగుల్ డేటా సెంటర్ ని ముందు పెట్టి దాని వెనక నుంచి వైసీపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూగుల్ డేటా సెంటర్ ని రాకుండా అడ్డుకుంటోంది. గూగుల్ డేటా సెంటర్ కు భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురుమూర్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఉపాధి కల్పిస్తూ ఉంటే ఎందుకు ఇంత ద్వేషం అంటూ నారా లోకేష్ గారు ప్రస్తావించారు. ఇక్కడ బాగా గమనిస్తే అర్థమవుతున్నది ఏంటి, ఎంపీ గురుమూర్తి గారు ఎక్కడా కూడా గూగుల్ డేటా సెంటర్ కి భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకించలేదు. కానీ నారా లోకేష్ గారు ఆ విషయాన్ని ప్రస్తావించి మిగిలిన అంశాన్ని ప్రస్తావించలేదు. అంటే కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు, రహేజా లాంటి రియల్ ఎస్టేట్ సంస్థలకి, సత్వా గ్రూపులకి 99 పైసలకి భూములు ఇచ్చిన అంశాన్ని ప్రస్తావించకుండా గూగుల్ డేటా సెంటర్ ని ముందు పెడుతూ ఉన్నారంటే ఇక్కడే నారా లోకేష్ గారి ఉద్దేశాలు అర్థమైపోతూ ఉన్నాయి. ఈ అదానీ గూగుల్ డేటా సెంటర్ కు భూములు ఇవ్వడానికి వ్యతిరేకించకపోయినా సరే దాన్ని అడ్డుకునేందుకు పిటిషన్ వేశారని ఒకవైపు చెబుతూ, గురుమూర్తి గారు ఏ అంశంతో, ఏ ఉద్దేశాలతో అయితే పిటిషన్ వేశారో, ఏ కంపెనీలకు భూములు ఇవ్వడానికి వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారో ఆ కంపెనీల గురించి మాత్రం నారా లోకేష్ గారు ప్రస్తావించలేదు. అంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి అంటే, అర్హత లేని కంపెనీలకు కూడా 99 పైసలకు భూములు ఇచ్చిన అంశాన్ని పరోక్షంగా అంగీకరిస్తూ, కానీ మీరు వాటిని ప్రస్తావిస్తే మేము పబ్లిక్ ని, యూత్ ను రెచ్చగొట్టడానికి ఇగో ఇది గూగుల్ డేటా సెంటర్లను ముందు పెడతాం అని పరోక్షంగా నారా లోకేష్ గారు చెప్తున్నారు. వేల కోట్ల విలువైన భూముల్ని 99 పైసల స్కీమ్ కింద ఇవ్వడానికి పూనుకున్నప్పుడే ఒక అనుమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు చాలా మంది వ్యక్తం చేశారు. అదేంటి అంటే, టీసీఎస్ కు 99 పైసలకి ఇస్తున్నాం, టీసీఎస్ కంపెనీ వస్తే మొత్తం ఇక్కడ ఎన్విరాన్మెంటే మారిపోతుంది, వ్యాపారాలు, పెట్టుబడులు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి అని తెలుగుదేశం పార్టీ పెద్దలు చెప్పారు. కానీ ఆ రోజే చెప్పారు, టీసీఎస్ ముసుగున తమకు కావాల్సిన ఊరు పేరు లేని కంపెనీలకు కూడా ఇదే తరహాలో భూములు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు అన్నప్పుడు ఎదురుదాడి చేశారు. కానీ ఆ తర్వాత రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా 99 పైసలకే ఇచ్చారు. అంటే ఒక టీసీఎస్ బ్రాండ్ ముందు పెట్టుకొని మిగిలిన మొత్తం వ్యవహారం తమకు కావాల్సిన వాళ్ళకి అదే రేటుకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వ పెద్దలు ప్లాన్ చేశారు అన్నది కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇక్కడే కాదు, తిరుమల నెయ్యి విషయంలో కూడా ఇదే జరిగింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని డైరీకి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. తొలుత 2024 నవంబర్ లో కేవలం కిలో నెయ్యి 498 రూపాయలకు సప్లై చేస్తే దాన్ని హఠాత్తుగా ఇప్పుడు ఏడాది కూడా తిరగకముందే 2025 అక్టోబర్కి వచ్చేసరికి ఏకంగా 716 రూపాయల చొప్పున కిలో నెయ్యి నందిని నుండి కొనుగోలు చేస్తున్నారు. ఇదిగో నందిని బాగా బ్రాండ్ ఉన్న స్వచ్ఛమైన నెయ్యిని సప్లై చేసే బ్రాండ్ నందిని డైరీనే 716 రూపాయలకు వసూలు చేస్తోంది 716 రూపాయలని ప్రజల్ని మభ్యపెట్టి ఆ మాటన ఇందాపూర్ లాంటి సంస్థకి, సంఘం డైరీలకి పెద్ద ఎత్తున అధిక ధరకు నెయ్యి కొనుగోలు టెండర్లను అప్పగించేశారు. అంటే ఒక బ్రాండ్ ఉన్న ఒక కంపెనీని ముందు పెట్టడం, ఆ మాటన తమకు కావాల్సిన వాళ్ళకు కూడా అదే తరహాలో చీప్ గా 99 పైసలకి భూములు ఇవ్వడం, లేకుంటే ఎక్కువ ధరకు నెయ్యిని టీటీడీ ద్వారా కొనుగోలు చేయించి ఆ ప్రైవేట్ డైరీలకి భారీగా
డబ్బులు వచ్చేలాగా చేయడం లాంటివి ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ క్లియర్ గా పబ్లిక్ అర్థమైపోతున్నాయి. అసలు ఇక్కడ దిగ్భ్రాంతి కలిగించే అంశం ఏంటంటే ఒక ఏపీలో తప్ప ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక మంత్రి గారు ఇంత స్వయంగా సూటిగా ఇంత ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వలేరేమో. నారా లోకేష్ గారు స్వయంగా 99 పైసలకు 1000 కోట్ల విలువైన భూముల్ని, అందులోను విశాఖలో మీరు ఎలా ఇస్తూ ఉన్నారంటే, నేను ఇస్తా, గజం కాదు ఎకరం కాదు, మొత్తం భూమిని 99 పైసలకి ఇస్తా, ఏంటి తప్పు అని మాట్లాడారు. ప్రభుత్వం ఇస్తుంది అని కూడా కాదు, నేను ఇస్తా మొత్తం భూమిని అని ఒక మంత్రి గారు మాట్లాడారు అంటే ఈ రాష్ట్రంలో ప్రజల్లో చైతన్యం పూర్తిగా చచ్చిపోయిందన్న ధీమా అధికార పార్టీ పెద్దల్లో ఉందా, లేకుంటే మనం చెప్పే అబద్ధాలనే నమ్మే గుణం ఈ రాష్ట్ర ప్రజలకు ఫిక్స్ అయిపోయింది అని అధికార పార్టీ ధీమాతో ఉందా? ఏదైనా సరే అమరావతిలో పెట్టాలి అని భావించే ప్రభుత్వ పెద్దలు ఈ భూముల విషయానికి వచ్చేసరికి మాత్రం విశాఖపట్నాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అమరావతిలో కూడా 99 పైసలకు భూములు ఇచ్చి కంపెనీని ఆహ్వానించవచ్చు కదా. ఆ పని చేయకుండా విశాఖపట్నంలోనే ఎందుకు చేస్తున్నారు? విశాఖపట్నంలో ఆల్రెడీ ఒక్కో ఎకరా భూమి 100 కోట్ల రూపాయలకు పైగా ఉంది. సో అక్కడ ఇలా 99 పైసలకి ఇస్తే రిటర్న్ గా అందుకు ప్రతిఫలంగా ముడుపుల రూపంలో కనీసం ఎకరా మీద 50 కోట్ల రూపాయలు ప్రభుత్వ పెద్దలకు అందుతాయి. అందులో భాగంగానే అదే అమరావతిలో అయితే అంత వాల్యూ లేదు కాబట్టి 100 కోట్ల విలువైన 1000 కోట్ల విలువైన భూములు విశాఖలో అప్పగిస్తూ క్విట్ ప్రోకో ద్వారా ముడుపుల రూపంలో సగానికి సగం డబ్బులు తీసేసుకుంటూ ఉన్నారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ పెద్దల తీరు, ఇస్తున్న స్టేట్మెంట్లు, నడుస్తున్న పరిస్థితులు చూస్తుంటే వైసీపీ చెబుతున్నది అక్షర సత్యం అని ఎవరికైనా అనిపిస్తుంది. విశాఖపట్నాన్ని ఇన్స్టాంట్ కాఫీ లాగా ఇన్స్టాంట్ దోపిడీకి వాడుకుంటున్నారు ప్రభుత్వ పెద్దలు. అమరావతిలో అయితే భూములకి అంత విలువ లేదు కాబట్టి ఇలా 99 పైసలకి ఇచ్చినా క్విట్ ప్రోకోలో భాగంగా ముడుపులు భారీగా రావు. అది ఆల్రెడీ విశాఖ వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి చాలా విలువైన భూములు ఉన్నాయి కాబట్టి ఆ భూములు ఇలా 99 పైసలకి ఇస్తే ప్రైవేట్ సంస్థల నుంచి భారీగా ముడుపులు వస్తాయన్న ఉద్దేశంతోనే విశాఖపట్నాన్ని ఇలా తెగమ్మేస్తున్నారు 99 పైసలకు అన్నది ప్రతిపక్షం ప్రధాన ఆరోపణ. ఇలా 99 పైసలకు భూములు ఇవ్వడం వల్ల పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెబుతున్న వారు కనీసం ఆ సంస్థలకు భూములు కేటాయించే విషయంలో మీరు ఒకవేళ అక్కడ పరిశ్రమలు పెట్టకపోతే, పెట్టుబడులు తేలేకపోతే, ఉద్యోగాలు ఇవ్వలేకపోతే ఆ భూముల్ని మేము వెనక్కు తీసుకుంటాం అన్న కండిషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెట్టకుండా ఎందుకు ఏకపక్షంగా భూములు అప్పగిస్తోంది అన్నదానికి కూడా సరైన సమాధానం లేదు. సో ఎంపీ గురుమూర్తి గారు కేవలం ఇలా 99 పైసలకు రియల్ ఎస్టేట్ సంస్థలకు భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ కోర్టుకు వెళ్తే, నారా లోకేష్ గారు హఠాత్తుగా గూగుల్ డేటా సెంటర్ భూములు ఇవ్వడానికి వీళ్ళు వ్యతిరేకిస్తున్నారంటూ ట్వీట్ చేయడం ద్వారా తాము చేస్తున్న పనుల్ని పరోక్షంగా నారా లోకేష్ గారే ప్రజలందరికీ అర్థమయ్యేలాగా చేస్తూ ఉన్నారు. ఇలా విశాఖపట్నంలో 99 పైసలకే ప్రైవేట్ వ్యక్తులకు విలువైన భూముల్ని కట్టబెట్టడాన్ని సమర్థించుకునేందుకు ఒక అవాస్తవాన్ని కూడా ప్రభుత్వ పెద్దలు ఏపీ ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. అదేంటంటే గతంలో గుజరాత్ ప్రభుత్వం కూడా ఇలాగే పెట్టుబడులను ఆకర్షించేందుకు టాటా మోటార్స్ సంస్థకు ఎకరా భూమిని రూపాయి చొప్పున అప్పగించిందని ప్రచారం చేశారు. కానీ గుజరాత్ ప్రభుత్వం టాటా మోటార్స్ కి ఎకరాకు 38 లక్షల రూపాయలు వసూలు చేసింది. కానీ నారా లోకేష్ గారి నుంచి ప్రభుత్వ పెద్దల వరకు అందరూ కూడా పదే పదే ప్రస్తావించారు ఈ అంశాన్ని. ఎకరాకు రూపాయి చొప్పున భూముల్ని అప్పగించేశారని చెప్పి పదే పదే ప్రచారం చేశారు. అంటే తాము విశాఖపట్నంలో చేస్తున్న పనుల్ని సమర్థించుకోవడం కోసం గుజరాత్ లో చేయని పనిని అక్కడి ప్రభుత్వం చేసినట్టుగా ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నించారు. అంటే ఇక్కడ నడుస్తున్న వ్యవహారాల్లో ఎంత డొల్లతనం, ఎంత తెరచాటు వ్యవహారాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.